So how to file ITR 1 and who should file ITR 1 అనేది ఈరోజు చూద్దాం. సో ITR 1 ఆన్లైన్లో ఎలా ఫైల్ చేయాలో నేను ఈరోజు చూపిస్తాను. సో ITR 1 ఎవరు ఫైల్ చేయాలంటే can be filed by a resident individual whose total income does not exceed 50 lakhs and is not either director in a company or has invested in unlisted equity shares. Further, the source of income should be from source of salary, single house property, interest income, family pension, etc. సో ఎవరైతే అమౌంట్ లైక్ 50 lakhs ఎక్సీడ్ అవుదో వాళ్ళు అండ్ నెక్స్ట్ క్యాపిటల్ గెయిన్స్ అయ్యి ఎవరికైతే ఉండో వాళ్ళు ఇందులో ఫైల్ చేసుకోవచ్చు. సో వేరే క్యాపిటల్ గెయిన్స్ అవన్నీ ఉంటే వాళ్ళు ITR 2లో ఫైల్ చేసుకోవచ్చు. సో ITR 1 ఫైల్ చేయడానికి ముందుగా గూగుల్ క్రోమ్లో www.incometax.in అని క్లిక్ చేశాక మీకు ఇలాగా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అవగానే మీరు ఇక్కడ చూడొచ్చు రైట్ సైడ్ రిజిస్టర్డ్ యూజర్ అని ఉంది, ఇక్కడ లాగిన్ హియర్ అని ఉంది. సో ఇక్కడ లాగిన్ అవ్వండి. ఇక్కడ లాగిన్ అవగానే మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ITR 2 అంటే లైక్ ఎక్సెల్ షీట్లో అది ఫైల్ చేసుకోవాలి. ITR 1, ITR 4 ఇవన్నీ కూడా మనం ఆన్లైన్లో డైరెక్ట్గా ఫైల్ చేసుకోవచ్చు. సో లాగిన్ అవగానే మీ డాష్ బోర్డ్లో ఇలాగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ ఆప్షన్ ఫైలింగ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. సో ఫైలింగ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు పాన్ అండ్ దెన్ అసెస్మెంట్ ఇయర్ వచ్చి 2022-21 అండ్ ITR ఫార్మ్ నెంబర్ వచ్చి ITR 1 అండ్ ఫైలింగ్ టైప్ వచ్చి ఒరిజినల్ ఆర్ రివైజ్డ్ అండ్ సబ్మిషన్ మోడ్ వచ్చి ప్రిపేర్ అండ్ సబ్మిట్ ఆన్లైన్. సో ఇలా చేయగానే మీకు కింద మీకు ఏ అయితే బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయో బ్యాంక్ డీటెయిల్స్ వస్తాయి, ఎందులో అయితే రిఫండ్ అవ్వాలో అమౌంట్ అది. సో అది క్లిక్ చేసుకొని కంటిన్యూ చేసుకోండి. సో కంటిన్యూ చేయగానే మీకు ఇక్కడ ఒక పాపప్ మెసేజ్ వస్తుంది. సో ఐ అగ్రీ టు చెక్ ఆల్ ద ప్రీఫిల్ డేటా అని చేసి కంటిన్యూ చేయండి. సో కంటిన్యూ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది ITR 1 అసెస్మెంట్ ఇయర్ 2020-21. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఫర్ ఇండివిజువల్స్ బీయింగ్ ఏ రెసిడెంట్ అదర్ దాన్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ హ్యావింగ్ టోటల్ ఇన్కమ్ అప్ టు 50 lakhs, హ్యావింగ్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్, one house property, other sources, interest, etc. and agriculture income up to 5,000 అయిన వాళ్ళే ఇందులో ఫైల్ చేసుకోవాలి. and not for an individual who is either director in a company or has invested in unlisted equity shares. refer instructions for eligibility. సో ఇది వచ్చేసి ITR 1 అసెస్మెంట్ ఇయర్ ఫైల్ చేసుకోవడానికి. సో ముందుగా ఇది ఫైల్ చేసుకోవడం మన దగ్గర ఫార్మ్ 16 అండ్ ఫార్మ్ 26 AS మన దగ్గర ఉండాలి. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఇచ్చాడు. సో ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే while entering the data in online return please do not click back button in browser or press backspace button. And next all amounts are in Indian rupees. Next third one, a calendar is provided for selecting the date of field format. And next all grayed out fields are either auto-filled or non-editable. Next, it is a good practice to save your work frequently. Please use save draft option. Next, in ITR, wherever information is captured in tables, adding new rows, deleting row, remove unnecessary blank rows. Next, please enter only the value wherever the information is needed in percentage. Next, Aadhaar number. Next, please verify the return before you submit. So, ఇవి వచ్చి బేసిక్ ఇన్స్ట్రక్షన్స్. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు ప్రివ్యూ ఆర్ సబ్మిట్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ సేవ్ డ్రాఫ్ట్ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు రైట్ సైడ్ ఐడియల్ సెషన్ టైమర్. సో ఇది ఆటోమేటిక్గా టైమర్ అయ్యేసరికి లాగౌట్ అయిపోతుంది. సో ప్రతిసారి మీరు ఏవైతే ఫిల్ చేసుకున్నారో అది సేవ్ డ్రాఫ్ట్ చేసుకుని ఉంచుకోవడం మంచిది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా గ్రీన్ కలర్ యారో, ఇది వచ్చి నెక్స్ట్ పేజ్, ఇది వచ్చి బిఫోర్ పేజ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు పార్టీ జనరల్ ఇన్ఫర్మేషన్, కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ట్యాక్స్, నెక్స్ట్ ట్యాక్స్ డీటెయిల్స్, నెక్స్ట్ taxes paid and verification, schedule DI, schedule 80D, schedule 80Z and schedule 80ZZA. సో ఇవేంటంటే నేను పర్టికులర్గా మీకు చెప్తాను. సో పార్టీ జనరల్ ఇన్ఫర్మేషన్ అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనమాట. మీ పాన్, మీ నేమ్ అండ్ మీ అడ్రస్, కాంటాక్ట్ నంబర్,
ఆధార్ నంబర్, ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా ఇవన్నీ జనరేట్ అవుతాయి. అండ్ ఏవైతే రెడ్ కలర్ ఫీల్డ్స్లో ఉన్నాయో అవన్నీ మ్యాండేటరీ కంపల్సరీ మీరు మెన్షన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఏదైతే అవన్నీ మనం మెన్షన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫైల్డ్ ఆన్ ఆర్ బిఫోర్ డేటా, బిలేటెడా, రివైజ్డా అనేది మనం మెన్షన్ చేసుకోవాలి. సో ఆన్ ఆర్ బిఫోర్ డేట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఆప్షన్ ఆర్ యూ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అండర్ 7th ప్రొవిజన్. సో ఇది వచ్చేసి నో. అండ్ నెక్స్ట్ పేజ్. సో నెక్స్ట్ పేజ్ వచ్చేసరికి కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఇదేంటంటే మన గ్రాస్ శాలరీ అవి మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేచర్ ఆఫ్ ఎగ్జామ్ట్ అలవెన్స్. సో ఇదేంటంటే లీవల్ ట్రావ్ కన్సెషన్, రెమ్యూనరేషన్, అలవెన్స్ ఆఫ్ ప్రిక్వైజెస్ పెయిడ్, డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ. నెక్స్ట్ కమ్యూటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ రిసీవ్డ్. నెక్స్ట్ అలవెన్స్ టు మీట్ ఎక్స్పెన్స్ ఇంకర్డ్ ఆన్ హౌస్ రెంట్. ఇదే ఏదైతే అది మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. మెన్షన్ చేసుకుని అమౌంట్ అది ఇవ్వాలి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినాక టైప్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ. టైప్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ కూడా చూస్ చేసుకోవాలి. సెల్ఫ్ ఆక్యుపైడ్, లెట్ అవుట్, డీమ్ లెట్ అవుట్ అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా B3 ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇక్కడ నేచర్ ఆఫ్ ఇన్కమ్ అనే కాలం ఉన్నాయి కదా, అక్కడ వచ్చి ఇంట్రెస్ట్ ఫ్రమ్ సేవింగ్స్ అకౌంటా, లేకపోతే ఇంట్రెస్ట్ ఫ్రమ్ డిపాజిటా, ఇంట్రెస్ట్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ రిఫండా, లేకపోతే ఫ్యామిలీ పెన్షనా, లేకపోతే ఎనీ అదర్. సో ఇది మనం ఇక్కడ చూస్ చేసుకోవాలి. మీకు ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ ఏమంటే యాడ్ ఉంది కదా, యాడ్ చేసుకుంటే మీకు ఇలాగా రోస్ అనేవి ఎన్ని నంబర్స్ కావాలో అన్ని నంబర్స్ కూడా మీరు ఫిల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా 80C. సో 80C అంటే లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనమాట. సో లైఫ్ ఇన్సూరెన్స్ ఏమైనా ఉంటే పర్టికులర్ లైఫ్ ఇన్సూరెన్స్ అమౌంట్ అది మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. అండ్ నెక్స్ట్ వచ్చి ట్యాక్స్ డీటెయిల్స్. సో ఈ ట్యాక్స్ డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్. ఇది ఏదైనా TDS అనమాట. ఏదైతే యాజ్ పర్ ఫార్మ్ 16 ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు కంపల్సరీ ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. సో వచ్చేసి ట్యాక్స్ డిడక్షన్ అకౌంట్ లైక్ TAN నంబర్, నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది డిడక్టర్, ఇన్కమ్ చార్జబుల్ అండర్ శాలరీస్, నెక్స్ట్ టోటల్ ట్యాక్స్ డిడక్టెడ్. సో ఇది వచ్చేసి రిఫండ్ అమౌంట్ అనమాట. ఏదైతే మీకు ఆల్రెడీ డిడక్ట్ అవుతుందో మీ ఫార్మ్ 16లో అమౌంట్ అని పర్టికులర్ ఫీల్డ్స్ అని మీరు కంపల్సరీ ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ ఆఫ్ అదర్ ఇన్కమ్ నుంచి ఏమైనా ఉంటే అవన్నీ ట్యాక్స్ డీటెయిల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనం TAN నెంబర్ అవి ఇచ్చుకొని ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. అండ్ ఇవన్నీ వచ్చి ట్యాక్స్ డీటెయిల్స్. నెక్స్ట్ ట్యాక్సెస్ పేడ్ అండ్ వెరిఫికేషన్. సో ఈ పేజ్ వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు మీరు టోటల్ అడ్వాన్స్ ట్యాక్స్ పేడ్, టోటల్ TDS క్లెయిమ్, టోటల్ సెల్ఫ్ అసెస్మెంట్ పెయిడ్, నెక్స్ట్ టోటల్ TCS క్లెయిమ్. సో ఇది వచ్చేసి అమౌంట్ పేయబుల్ అనమాట. ఎంతైతే అమౌంట్ పేయబుల్ అమౌంట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ రిఫండ్ అమౌంట్ కూడా ఇక్కడ పర్టికులర్ ఫీల్డ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు డీటెయిల్స్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్ హెల్డ్ ఇన్ ఇండియా at any time during the previous year. సో మీ బ్యాంక్ డీటెయిల్స్ అవి ఉంటాయి, అది వచ్చేసి టిక్ మార్క్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా వెరిఫికేషన్. ఐ అని చెప్పి మీ పేరు, సన్ ఆర్ డాటర్ ఆఫ్ మెన్షన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఐ ఫర్దర్ డిక్లేర్ దట్ ఐఎమ్ మేకింగ్ దిస్ రిటర్న్ ఇన్ మై కెపాసిటీ యాజ్ సెల్ఫ్ ఆర్ రిప్రజెంటేటివ్ అనేది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ప్లేస్ అనేది కూడా మనం మెన్షన్ చేయాలి. సో ఈ డీటెయిల్స్ అనేవి ఏవైతే ఇలా మీరు చూసినాక స్టార్ మార్క్లో ఉన్నాయో అవన్నీ కంపల్సరీ ఫీల్డ్స్ అనమాట. సో మ్యాండేటరీ ఫీల్డ్స్ అవన్నీ ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ షెడ్యూల్ DI. సో ఈ షెడ్యూల్ DI లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అవన్నీ అనమాట. సో షెడ్యూల్ DI అవన్నీ మెన్షన్ చేసుకోవాలి. లైఫ్ ఇన్సూరెన్స్ అవి మీకు ఏమైనా ఉంటే అన్ని ఫీల్డ్స్ కూడా మీరు ఇందులో మెన్షన్ చేసుకోవాలి. అండ్ డిఫరెంట్ ఫీల్డ్స్ లైక్ పేమెంట్ ఇన్ రెస్పెక్ట్ పెన్షన్ ఫండ్ ఏవేవి ఉన్నాయి 80 CCA అవన్నీ కూడా ఇందులో మీరు మెన్షన్ చేసుకోవాలి. అండ్ షెడ్యూల్ 80D. సో ఈ షెడ్యూల్ 80D ఏంటంటే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అవి ఉంటాయి కదా, సో హెల్త్ ఇన్సూరెన్స్ అవి ఏమైనా ఉంటే ఆ పర్టికులర్ ఇయర్కి ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అవి కూడా మీరు ఇందులో రిఫ్లెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వెదర్ యూ ఆర్ ఎనీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్ ఇస్ సీనియర్ సిటిజన్ అయితే ఎస్ అయితే ఎస్, లేకపోతే నో అని చెప్పి మెన్షన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ షెడ్యూల్ 80G.
సో ఈ షెడ్యూల్ 8 అంటే డొనేషన్స్ అన్నమాట. మనం ఏమైనా పర్టికులర్ ఫర్మ్ కానీ లేకపోతే ఏమైనా ఎన్జిఓకి కానీ డొనేషన్స్ ఏమైనా ఇచ్చుకుంటే ఆ డొనేషన్స్ అని డిడక్షన్ కోసం మనం ఇందులో రిఫ్లెక్ట్ చేసుకోవచ్చు. సో ఇందులో అవన్నీ మెన్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ షెడ్యూల్ 80 జీజీఏ. సో 80 జీజీ అంటే ఇవి కూడా డొనేషన్సే. ఏవైతే సైంటిఫిక్ రీసెర్చ్ రూరల్ డెవలప్మెంట్కి ఇస్తామో ఆ డొనేషన్స్ అన్ని కూడా మనం ఇందులో మెన్షన్ చేసుకోవాలి. అండ్ పర్టికులర్ ఫీల్డ్స్ ఏవి మెన్షన్ చేసుకున్న తర్వాత కూడా వెంటనే సేవ్ డ్రాఫ్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ సెక్షన్ టైమర్ అయిపోతే మళ్ళీ మనం అవన్నీ ఫిల్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా డొనేషన్స్ అవి అనమాట 80 జీజీఏ. సో ఇక్కడ ట్యాక్సెస్ పేడ్ అండ్ వెరిఫికేషన్కి రండి. సో వచ్చాక ఇక్కడ మీరు చూడొచ్చు పర్టికులర్ ఫీల్డ్స్ అన్ని మనం మెన్షన్ చేసుకున్నాం. మెన్షన్ చేసుకునే ఇక్కడ మీరు డౌన్కి వస్తే ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ ద వెరిఫికేషన్ ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ వచ్చి ఐ వుడ్ లైక్ టు వెరిఫై త్రూ ఆధార్. ఇది ఏంటంటే ఆధార్తో ఏ నంబర్ అయితే మీకు ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఐ వుడ్ లైక్ టు వెరిఫై. సో ఇది వచ్చి మీ ఆధార్ వచ్చేసి ఆల్రెడీ మొబైల్ నెంబర్తో లింకప్ అయి ఉంటుంది కదా, ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉందో దానికి ఆధార్ ఓటీపీ వస్తుంది, దాని ద్వారా చేసుకోవచ్చు. లేకపోతే సెకండ్ ఆప్షన్ వచ్చి ఐ వుడ్ లైక్ టు వెరిఫై లేటర్ విత్ ఇన్ 120 days ఫ్రమ్ డేట్ ఆఫ్ ఫైలింగ్. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చి ఐ డోంట్ వాంట్ టు వెరిఫై అండ్ వుడ్ లైక్ టు సెండ్ signed ITRV through normal or speed post to centralized processing center, Income Tax Department, Bangalore within 120 days from date of filing. సో ఈ 3 ఆప్షన్స్ లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సో నేను వచ్చి ఫస్ట్ వన్ లైక్ ఆధార్ ద్వారా చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ప్రివ్యూ అండ్ సబ్మిట్. సో ప్రివ్యూ అండ్ సబ్మిట్ తర్వాత మీకు ఇలా పాపప్ మెసేజ్ వస్తుంది. ప్లీజ్ వెరిఫై దట్ ఆల్ డీటెయిల్స్ ఆర్ వ్యాలిడ్. క్లిక్ ఓకే టు కంటిన్యూ సబ్మిషన్ ఆఫ్ ద ఫామ్. నెక్స్ట్ క్లిక్ క్యాన్సిల్ టు రిటర్న్ బ్యాక్ టు ఫామ్. సో దీని వచ్చి ఓకే చేసుకోండి. That it is a good practice to save your work frequently. Please click save draft to save your work, else the data you might have filled will be lost or if the session is time out. సో ఓకే చేసుకున్నాక మీకు ఇలా మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి అనమాట. ఇప్పుడైనా సరే ఎడిట్ చేసుకోవాలంటే మీకు ఇక్కడ పార్ట్ జనరల్ ఇన్ఫర్మేషన్ దగ్గర ఎడిట్ అని ఉంటుంది. ఏంటి సో ఇక్కడ చూస్తున్నారు కదా సబ్మిట్, ఎడిట్, ఎగ్జిట్. సో ఎప్పుడైనా మీరు ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ద్వారా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా పార్టీ జనరల్ ఇన్ఫర్మేషన్ దగ్గర ఎడిట్ ఆప్షన్. సో ఎడిట్ ఆప్షన్ ద్వారా చేసుకోవచ్చు. అండ్ సబ్మిట్ చేసే ముందు క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ప్రివ్యూ పీడిఎఫ్ కూడా చేసుకోవచ్చు. సో ఫర్దర్ యూస్ మీకు ఉంటుంది. సో ఇక్కడ పీడిఎఫ్ మనం చేసుకొని ఉంచుకుందాం. సో ఇక్కడ చూసేసరికి మీరు ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్మిట్ చేసుకోండి. సో సబ్మిట్ చేయగానే మీకు ఇక్కడ వస్తుంది ఆధార్ ఓటీపీ, ఈవీసీ యూజింగ్ ప్రీ వ్యాలిడేట్ బ్యాంక్ అకౌంట్, ఈవీసీ జనరేటెడ్ బ్యాంక్ ఏటీఎం. సో ఇవి వచ్చి డిఫరెంట్ ఆప్షన్స్ అనమాట. అండ్ నెట్ బ్యాంకింగ్. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు వెరిఫై లేటర్. సో ఈ ఆప్షన్స్ ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక కంటిన్యూ అని చేసుకోవాలి. సో ఆధార్ ఓటీపీ ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవాలి. సో చేసుకున్నాక సబ్మిట్. సో చూసారు కదా ఇక్కడ రిటర్న్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, యువర్ రిటర్న్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ విత్ ట్రాన్సాక్షన్ ఐడి అని వస్తుంది. అండ్ ఈ వెరిఫికేషన్ యూజింగ్ ఆధార్ ఓటీపీ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. సో ఇక్కడ నోట్, ఇన్ కేస్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఈ వెరిఫికేషన్ ఎక్నాలెడ్జ్మెంట్ విల్ బి సెండ్ టు ITR 5 విల్ బి సెండ్. సో ఇది వచ్చేసి రిటర్న్ వచ్చేసి సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయిందని మనకు మెసేజ్ వచ్చింది. సో ఇది వచ్చేసి మనం చూసుకుందాం ఇప్పుడు కదా వ్యూ రిటర్న్స్ ఆర్ ఫార్మ్స్. సో వ్యూ రిటర్న్స్ ఆర్ ఫార్మ్స్ క్లిక్ చేసుకున్నాక ఇక్కడ పాన్ డీటెయిల్స్ అండ్ సెలెక్ట్ అన్ ఆప్షన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అండ్ సబ్మిట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు పాన్ నెంబర్, అసెస్మెంట్ ఇయర్ 2020 to 21 అండ్ ఫార్మ్ వచ్చి ITR 1, ఫైలింగ్ డేట్, ఒరిజినల్ అండ్ సెషన్, ఎక్నాలెడ్జ్మెంట్ నంబర్ కూడా వస్తుంది. సో స్టేటస్ మీరు చూసుకోవచ్చు సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్. సో మనం ITR 1 వచ్చేసి ఫైల్ చేసుకున్నాం ఆన్లైన్ ద్వారా.